ఐటీ కంపెనీల్లో ఉద్యోగి ప్రతి కదలిక పైన ఓ కన్నేసి ఉంచుతారు. ఎంప్లాయీస్ ఎంతసేపే పని చేస్తున్నారు, ఎంతసేపు ఖాళీగా ఉన్నారు అని ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. ఐటీలో మేటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ అయితే ఓ అడుగు ముందుకేసింది. ఉద్యోగుల కీబోర్డ్, మౌస్ కదలికలపైనే నిఘా పెట్టింది. కంపెనీ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ సిస్టంలో 5 నిమిషాల పాటు కీబోర్డ్ కానీ మౌస్ కానీ కదిలించకపోతే ఆ ఉద్యోగి ఖాళీగా ఉన్నాడని డిసైడ్ చేస్తున్నారు. ఇక 15 నిమిషాల పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోతే పని వదిలేసి వేరే విషయంలో మునిగిపోయారని అనుకుంటారట. ఉద్యోగుల డివైజ్లు ట్రాక్ చేయడానికి ప్రోహాన్స్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. మన దేశానికి చెందిన టాప్ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇదే సాఫ్ట్వేర్ టూల్తో ఉద్యోగులను మానిటర్ చేస్తుంది. అయితే ఈ మానిటరింగ్ స్టాటిస్టిక్స్ని పనితీరు అంచనా వేయడానికి వాడబోమని కంపెనీ చెబుతోంది. ఏ అప్లికేషన్ ఎంతసేపు వాడుతున్నారు, ఏ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో అంచనా వేయడానికి ఇలాంటి టూల్స్ ఉపయోగిస్తున్నామనేది వాళ్ళ వర్షన్. ఉద్యోగుల అనుమతితోనే మానిటరింగ్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తున్నామని కంపెనీ చెబుతున్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే ముందు లైసెన్స్ అగ్రిమెంట్ల ఇది కంపల్సరీ అని అంటున్నారు ఉద్యోగులు. ఏఐతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తగ్గిపోతాయని ఐటీ ఎంప్లాయీస్ ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ట్రాకింగ్ టూల్స్ ద్వారా కంపెనీలు ఉద్యోగులపై నిఘా పెట్టడం, వారిని మరింత ఒత్తిడికి గురి చేయడమే అనే వాదన వినిపిస్తోంది. ఈ మానిటరింగ్ టూల్స్ వలన పనితీరు మెరుగుపడటం, ఉత్పాదకత పెరగడం వంటి లాభాలు కలిగాయా అంటే ఏ కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం లేదు.